ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో చాలామంది అడుగుతున్నారు కదా, అక్క మీకు యూట్యూబ్ నుంచి మనీ రావట్లేదా అనేసి. నిజం చెప్తున్నాను, ఒక 1 year నుంచి నాకు యూట్యూబ్లో నుంచి మనీ అయితే రాలేదు. కావాలంటే ప్రూఫ్స్ పెట్టమన్నా నేను వైటీ స్టూడియో మొత్తం స్క్రీన్ షాట్ తీసి పెడతాను. ఒకవేళ నాకు మనీ వస్తే చెప్పుకోవడానికి నాకేం పెద్ద ప్రాబ్లం అయితే లేదు. నాకు వచ్చిన మనీ మీరు వచ్చి తీసుకోరు కదా. సో ఇవాళ అయితే నాకు యూట్యూబ్ నుంచి మనీ అయితే క్రెడిట్ అయ్యాయి. సో నేను పెద్దగా వీడియోస్ అయితే పెట్టట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల సో నేను పెట్టినా పెద్దగా రీచ్ అవ్వట్లేదు. ఇంకా ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. ఇంకా పిల్లలు, నా స్టడీ మీద, ఇంకా నాకున్న ప్రాబ్లమ్స్లో నేనైతే పెట్టలేదు. కానీ ఇంకా రీసెంట్గా ఒక 20 days 1 month బ్యాక్ వీడియోస్ పెట్టాక వాటికైతే మనీ అయితే వచ్చాయన్నమాట. సో మొత్తం ఎంత వచ్చాయనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. సో నేనైతే ఇదిగోండి ఏటీఎం దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో నాకైతే $101 అనమాట అయినాయి. సో వాటిని నాకు ట్యాక్సెస్ పోను $77 అయితే ఇచ్చారనమాట. డాలర్ వచ్చేసి 83 రూపీస్ ఇండియా కరెన్సీ అయితే. సో $24 అయితే ట్యాక్సెస్ అయితే పోయాయి. అది వాళ్ళు తీసేసుకున్నారు. ఎవరు తీసుకుని యూట్యూబ్ వాళ్ళే తీసేసుకుంటారు అండి. సో మొత్తం ఇంకా $100 అయితే ఎక్కువ వచ్చాయి. ఒక 10,000 దాకా వచ్చాయి. ఇప్పటికైతే నాకు వచ్చిన అమౌంట్ 6,600 సంథింగ్ చిల్లర. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళి అందులో చెప్తున్నాను దేవుడికి అలా ఇచ్చుకోవాలనుకుంటారు కదా, అది తీసేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్ళి మనీ డ్రా చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. బయట ఎంత ఎండగా ఉన్నా కూడా నాకు ఆత్రత ఆగట్లేదు. ఎందుకంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా కష్టపడ్డాను అబ్బా, నిజంగా ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేసుకున్నాను. సో ఓకే, ఇవన్నీ నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటే ఇప్పుడైతే మనం వెళ్ళేది డబ్బులు ఇచ్చుకుందాం, సరేనా? ఫస్ట్ టైం అనమాట ఏటీఎం దగ్గరికి వెళ్ళి అండ్ 2 times వెళ్ళాలండి. కానీ మంచిగా కొట్టడం రాక ఒక 23 రూపీస్ అలా కట్ అయిపోయాయి. సో ఇప్పుడైతే మంచిగా మనం ఏటీఎంలో నుంచి మనీ విత్డ్రా చేసుకుని వద్దాం. నా బండికి ఎక్కడ పడిపోయిందో, ఇది నా స్కూటీకి అనమాట. చూడండి ఎంత ఎండగా వస్తుందో. ఒకవైపు ఏమో మబ్బు చేసింది, ఒకవైపు ఏమో ఎండ పడుతుంది. సో క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. క్లౌడ్స్ చూడండి భలే ఉన్నాయి కదా. మన ద్విచక్ర వాహనం ఇక్కడే ఉంది. ఇది నేను పట్టించుకోకపోతే పాడైపోతుంది బండి. ఇంతకుముందు బాగా కడిగేదాన్ని, ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు. నా డిక్కీలో ఏముంటుందని నేను మీతో తర్వాత షేర్ చేస్తాను ఒక షార్ట్ వీడియో. ఓకేనా? ఫోన్ కూడా వేస్తున్నా లోపలే. దానికైతే డబ్బులు అయితే 2 times అయితే కొట్టేసి తీసుకొని అయితే వచ్చేసాను. నేనైతే ఫుల్ హ్యాపీ